అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనని చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా వైద్య శిబిరానికి కూడా ఇక్కడ అశేషంగా ప్రజలు హాజరు కావడం కూడా జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కసారి కూడా ఒక్కోసారి ఒక్కో విభాగానికి, ఒకసారి మోకాల ఆపరేషన్, ఒకసారి కంటి వైద్యం, ఒకసారి బాడీ చెకప్, అంటే ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా సరే పూర్తిగా కూడా ఈ వైద్య శిబిరం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అసలుకి ఇన్ని రోజుల నుంచి ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి, ఇంకా ప్రజలకు ఎటువంటి సేవలు చేయబోతున్నారు కూడా మనతో పాటు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారు మాట్లాడుతూ వస్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్కి విశేషంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. అసలుకి ఈ మెడికల్ క్యాంపు పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఇది ఈరోజు కాదు, రాజకీయాల్లోకి రాకముందే 2008లోనే ఈ వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25,800 మందికి కంటి ఆపరేషన్లు చేయటం జరిగింది. ఎందుకంటే ఇది వెనకబడ్డ ప్రాంతం, ఆర్థికంగా వారి కుటుంబం వాళ్ళు జరగడమే కష్టం ఉన్న తరుణంలో తల్లిదండ్రులు భారంగా పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రేమ లేక కాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ తనంలో మనం ఖర్చు పెట్టడం దేనికి, మా బిడ్డలు చదువు పెట్టాలి లేదా మా బిడ్డల వైద్యానికి పెట్టాలి తప్ప తల్లిదండ్రులు చేపించడం వల్ల ఏం జరుగుతుందని ఎవరు పట్టించుకొని ఆ తరుణాన్ని గమనించి 2008లోనే ఇది మంచి కార్యక్రమం. అంటే మేము మెగా క్యాంప్స్ ఎన్నో చేసాం, కానీ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఇమ్మీడియట్గా రిజల్ట్ కనపడేది ఈ ఐ క్యాంపు. ముఖ్యంగా ముసలివారితనంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ చూపు మందగిస్తుందో తెలియకుండా మిగతా అన్ని అవయవాల మీద కూడా భారం పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళ కదలిక ఆగిపోద్ది, బయటికి వెళ్ళరు, ఆ లోపల ఎక్సర్సైజ్ బాడీ తగ్గిపోవడం వల్ల ఆకలి మందగించడం, ఆ తర్వాత త్వరగా మరణించడం కూడా జరుగుతుంది. అటువంటి ఉండకూడదు, ఆ కుటుంబాల్లో ఆనందం తేవాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? ఈ ప్రజల స్పందన కాదు, ఇప్పుడు మీరు అక్కడ వచ్చిన పెద్ద వచ్చింది, అయ్యా మా దేవుడి నరసింహస్వామి అని కొంతమంది, మా బిడ్డవి, మా పెద్ద కొడుకు అని ఈ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు అదొక ఆనందంగా ఉంటుంది. వాళ్ళకు వెలుగునిచ్చి వాళ్ళ బిడ్డనైనందుకు నాకు ఆనందంగా ఉంటుంది. గతంతో పోల్చుకున్నట్టయితే ఇక్కడ వైద్య సేవలు మెరుగాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో కనిగిరి ప్రాంతం అంటే ఫ్లోరైడ్ ప్రాంతం, దీనికోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఫ్లోరైడ్ బాధితుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎటువంటి వైద్య సేవలు అందించబోతున్నారు వైద్యశాలతో? గత 10 సంవత్సరాల పాలకుల నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్లో కుంటుపడిపోయింది. ఒక ఆపరేషన్ జరిగేది లేదు, అక్కడ ఓపీలు చుట్టం లేదు, ఇన్పేషెంట్స్ లేదు, ఏ కేసు వచ్చినా చిన్న గాయానికి కూడా ఒంగోలు బోండని పంపించే పరిస్థితి నుంచి లోకల్ కార్యకర్తల అంటే మా స్థానిక నాయకుల సహకారంతో ఒక 60 లక్షల రూపాయలు పెట్టి అప్పుడున్న కలెక్టర్ తమీం అన్సారియా గారి సహకారంతో కంగారు మదర్ కేర్ యూనిట్ పెట్టి ఈరోజు 220 చిలుకు డెలివరీస్ జరిగినాయి మా హాస్పిటల్లో. తద్వారా నేను నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాం, మా మ్యారేజ్ డే సందర్భంగా హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు మా మిస్సెస్ ఒక పేషెంట్ని అడిగారు, ఈ పెద్ద బిడ్డకి ఎంత అయిందమ్మా అంటే ఆమె 70,000 అయింది, ఈ బిడ్డకి ఎంత ఖర్చు అంటే రూపాయి ఖర్చు లేదని చెప్పినప్పుడు అది ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో విద్యా వైద్యానికి ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి వైద్యం పట్ల అది కర్మజాలకు వచ్చే జబ్బులు వీటికి భారం పడుతుందనే ఉద్దేశంతో హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, మా ముఖ్యమంత్రి గారి సహకారం, మరి ఎన్డీఏ కూటమి ద్వారా 5,75,00,000 రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్పొరేట్ డయాలసిస్ సెంటర్ని కట్టబోతున్నాం. దానికి కూడా ఆల్రెడీ టెండర్ పిలిచారు, అమౌంట్ శాంక్షన్ అయింది. నిన్న సాయంకాలమే డిజైన్స్ కూడా అప్డేట్ అయినాయి. అది 1 ఇయర్లోనే కొత్త డయాలసిస్ సెంటర్ నెక్స్ట్ ఇయర్ ప్రారంభించుకుంటామని తెలియజేస్తాం. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కనిగిరి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడగా కూడా అభివృద్ధి చెందే మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి ఒక కార్యక్రమం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రిలయన్స్ బయో ప్లాంట్స్, ఇలాగా సుమారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం ఏర్పాట్లు చేయబోతున్నారు? అసలు ప్లాన్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఈరోజు రిలయన్స్ బయోగ్యాస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కాలుష్యం లేకుండా ఒక గ్రీన్ ప్రాజెక్ట్ అది. రైతులు మా ప్రాంతంలో ఉన్న క్షామపీడిత ప్రాంతం, వర్షాధారం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గడ్డి పండించుకోవడం ద్వారా ఆ కంపెనీ నడుస్తాయన్నప్పుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ చెయ్యాలని ఆలోచన చెప్పి మరి యువగలం అయిపోయిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత రిలయన్స్ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు
ఎక్కువ వేస్ట్ ల్యాండ్ కనిగిరి ప్రాంతంలో ఉంది, మీరు దయచేసి అక్కడికి వెళ్ళమని వాడు విజిట్కి పంపించడం జరిగింది. ఇప్పుడు పెట్టిన బయోగ్యాస్ యూనిట్ కూడా ఒక హబ్గా చేయబోతున్నారు. గతంలో స్టార్టింగ్లో 20 TB మెషిన్లు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు 50 నుంచి ఆ తర్వాత 300 TB వరకు కొత్త యూనిట్ పెడతారు. తద్వారా దాదాపు 2-3 వేల మందికి ముందు రిలయన్స్ కంపెనీలో అవకాశం దొరుకుతుంది. ఇండైరెక్ట్గా ఒక 5-6 వేల మందికి అంటే దాదాపు ఒక 10,000 పైచిలకు ఉద్యోగాల అవకాశాలు ఒక రిలయన్స్ బయోగ్యాస్ ద్వారానే కలగబోతున్నాయి. మరి అదేవిధంగా నిన్న ఏదైతే MSME పార్కు డెవలప్ చేశారు నిన్న ప్రారంభించుకున్న ముఖ్యమంత్రి గారి ద్వారా, అక్కడ సార్ నిన్న చూసిన తర్వాత ఆల్రెడీ నిమ్స్కి ఏదైతే 2,600 ఎకరాలు తీసుకొని ఉన్నారో ఈ 2,600 ఎకరాలతో పాటు ఇంకొక 2,500 ఎకరాలు ఎక్వైర్ చేసి మొత్తం 5,000 ఎకరాలతో ఈ పార్కును డెవలప్ చేసి మెగా పార్క్ చేయండి అన్నారు. ఈ సందర్భంలో పక్కనున్న ఒక నాయకుడు ఏమన్నా అంటే, సార్ మాకు నీళ్ళు లేవన్నారు. నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీరు ముందు పార్క్ డెవలప్ చేయండి. అతి త్వరలో శ్రీశైలం వాటర్ని ఇక్కడ మన వెలుగొండ ఇవన్నీ కోయిన్సైడ్ చేసి గోదావరి జలాలు కూడా కనిగిరి నేను తెచ్చి చూపించే బాధ్యత నాదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం మా కనిగిరి ప్రాంతంలో కూడా ప్రజల్లో ఆశ రేగింది. ఇప్పుడు అందరూ గతంలో నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, బ్రహ్మం గారు చెప్పినట్టు కనిగిరి కనకపట్నం అవుతుందని తెలియజేస్తారు. సార్ చివరిగా అయితే నిన్న గ్రామంలో జరిగినటువంటి బడుగులేడు గ్రామంలో చిన్న సమస్య ఒకటి తెలియతుంది. అది ఆ సమస్య అంటే మరి కొన్ని రోజుల్లో కానీ లేకపోతే రాబోయే రోజుల్లో కానీ పునరావృతం కాకుండా ఉండేదాని కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సార్ ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఫ్లోరిన్ బాధలకి ఇటువంటి వాటర్ కలుషితం కాకుండా ఉండేదాని కోసం ఏదైనా ప్లాంట్స్ కానీ అలాగే ఏర్పాటు చేయబోతున్నారు. వాస్తవంగా ఆ గ్రామంలో ఎప్పుడు జరగలేదు. ఇటీవల వీళ్ళు బహిరంగ మల విసర్జన చేయటం వల్ల మొన్న వర్షం పడినప్పుడు ఆ బోర్ పక్కన స్టాగ్నెట్ వాటర్ ఉన్నాయి. అది ఆ రోజే రెక్టిఫై చేసాము, బోర్ని క్లోరినేషన్ చేసాం, దాని కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి ఆల్టర్నేట్ సప్లై వాటర్ చేసాం. అది మంచి వాటర్ టెస్ట్ చేసాం. ఇటీవల మళ్ళీ తీస్తే కూడా అది ఆ కలుషిత నీరు ఆ బోర్లోకి పోవటం వల్ల జరిగింది. ఇమ్మీడియట్గా మా నోటీసు రంగాలనే వెంటనే కలెక్టర్ గారు కానీ మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఇటు కొట్టిపాటి రవికుమార్ గారు, మరి అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు స్వామి గారు ప్రతి గంటకు ఫోన్ చేసి ఎట్లున్నారు పిల్లలు అని చెప్పేసి చూడటం జరిగింది. వారందరికీ కూడా వైద్యం చేశారు. అనుకోకుండా ఆ రోజు మేడం గారు గ్యాస్ట్రాంటాలజిస్ట్ కాబట్టి తను కూడా అక్కడ వచ్చి ఉండటం వల్ల ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కామెరలు నయమైపోయినాయి, ఊరు ఫ్రీగా ఉంది. దాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ గారు నిన్న చెప్పడం. ఇప్పుడు ఏదైతే ఎస్సీ పాలెం ఏరియాలో ఉందో ప్రాపర్ డ్రైనేజ్ రోడ్స్ డెవలప్ చేయడానికి, మరి డ్రింకింగ్ వాటర్ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్ ట్యాంక్ కట్టి పర్మనెంట్ చేయబోతున్నాం. అతి త్వరలోనే ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్. ఇది మొత్తానికి కనిగిరి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఇక్కడ జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలతో పాటు ఇక్కడ దీర్ఘకాలిక ఉన్న అనేక సమస్యలు ఇటు విద్యకి, వైద్యానికి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేదాని కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఇక్కడ వెనుకబడుతూ ఉన్నారు, వారు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరేదాని కోసం కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా హాస్పిటల్స్ సౌకర్యంతో కూడా వారు సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. వాళ్ళు ఆనందమే మాకు మహానందంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇక్కడ సేవలు చేసేదానికోసం ముందు ఉంటామని చెప్పేసి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి గారు తెలియజేస్తున్న పరిస్థితి కనిగిరి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, కనిగిరి, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.